క్వశ్చన్ నెంబర్ 51. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశ స్థానం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశ స్థానం 14. ఫస్ట్ బుర్కినా ఫాసో, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ సిరియా. బుర్కినా ఫాసో, పాకిస్తాన్, సిరియాలు టాప్లో ఉండగా భారతదేశ స్థానం 14వ స్థానం. క్వశ్చన్ నెంబర్ 52. ఇరాన్లో జరిగినటువంటి ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ విజేత భారత్, రన్నర్ వచ్చేసి ఇరాన్. ఆసియా మహిళల కబడ్డీ టైటిల్ అనేటువంటిది ఇరాన్లో జరిగింది. ఇరాన్లో జరిగిన ఈ క్రీడలలో భారతదేశం విజేతగా నిలిచి రన్నర్గా ఇరాన్ నిలిచిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఇటీవల నవరత్న హోదా పొందిన సంస్థలు ఏవి? ఇటీవల నవరత్న స్టేటస్ పొందినటువంటి సంస్థలు IRCTC ఒకటి, IRFC ఒకటి. రెండు కూడా ఇండియన్ రైల్వేస్ సంబంధించిన సంస్థలే. IRCTC అనగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అనమాట. IRFC అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. మాతో నగరంగ్ సన్యాసుల ఫెస్టివల్ ఎక్కడ జరిగినది? మాతో నగరంగ్ సన్యాసుల ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే కనుక ఆన్సర్ లడాక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 955230009. 955230009 మన మిత్ర వాట్సాప్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ పౌర సేవలను ప్రారంభించింది 2025 జనవరి 30వ తారీఖున ఉండవల్లి ఆఫీసులో నారా లోకేష్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని ప్రారంభించాడు. మొదట 161 రకాలు 161 పౌర సేవలను అందించనుందనమాట. రెండవ విడతలో 360 సేవలు కూడా ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశం మీద ఈ పౌర సేవలు మనమిత్ర పేరుతో ప్రారంభించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. జాతీయ ఉద్యానవన ప్రదర్శన 2025 ఎక్కడ జరిగిందంటే కనుక బెంగళూరు. జాతీయ ఉద్యానవన ప్రదర్శన ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 57. భారత సాయుధ దళాలు, త్రివిధ దళాలు ఓకేనా. భారత సాయుధ దళాలు, త్రివిధ దళాలు రెండు కలిసి ప్రచండ ప్రహర్ను ఎక్కడ నిర్వహించారు? చూడండి, విన్యాసాల పేరు ఏంటంటే కనుక ప్రచండ్ ప్రహర్ అనేవి విన్యాసాలు. ఎవరెవరు కలిసి దీన్ని నిర్వహించారంటే సాయుధ దళాలు, త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి జరిపిన విన్యాసాలు అనమాట ప్రచండ్ ప్రహరు. ఇవి ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే అరుణాచల్ ప్రదేశ్లో. క్వశ్చన్ నెంబర్ 58. ఇటీవల INS కుల్దార్ అనేది భారతదేశంలోనే తొలి నీటి అడుగున గల మ్యూజియంగా మారగా ఇది ఏ రాష్ట్రం అంటున్నాడు? మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక INS అనేటువంటిది నీటి అడుగున మ్యూజియంగా మారిందనమాట. ఆ INS ఏదంటే INS కుల్దార్. ఇది మ్యూజియంగా మారిందనమాట దేశ చరిత్రలోని మొదటిసారిగా. ఇది ఎక్కడ జరిగింది ఈ విషయం అంటే మహారాష్ట్ర. కాబట్టి గుర్తుంచుకోవాలి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. మహిళల వ్యవస్థాపకుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించినటువంటి పూచీకత్తు లేని రుణం కార్యక్రమం పేరేమిటి? చూడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందనమాట, ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందనమాట. ఇది మహిళల వ్యవస్థాపకుల కోసం, ఎవరైతే మహిళలు కంపెనీలు పెట్టాలనుకుంటారో వారి కోసం పూచీకత్తు లేని రుణంతో వారికి సహాయం చేస్తుంది. పూచీకత్తు లేని రుణాన్ని అందిస్తుందన్నమాట. ఆ కార్యక్రమం పేరు వచ్చేసి అష్మిత అనమాట, గుర్తుంచుకోవాలి. అష్మిత ప్రోగ్రామ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ చెల్లా శ్రీనివాసులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్ నెంబర్ 60. సీ డ్రాగన్ 2025 విన్యాసాలు నిర్వహించిన ప్రదేశం. సో సీ డ్రాగన్ 2025 విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే కనుక ఇంపార్టెంట్ అమెరికా. సీ డ్రాగన్ విన్యాసాలలో పాల్గొనే దేశాలు ఏవి అంటే కనుక భారత్, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్లు పాల్గొంటాయి. సీ డ్రాగన్ అంటే నేవీ విన్యాసాలు అనమాట. ఇవి ఈ ఏడాది అమెరికాలో నిర్వహించారు. ఈ 5 దేశాలు కూడా పాల్గొంటాయి, మైండ్లో పెట్టుకోవాలి. చూడండి, మలబార్ విన్యాసాలు అనేటువంటి కూడా నేవీ విన్యాసాలు జరుగుతాయి. మలబార్ విన్యాసాలు, ఈ మలబార్ విన్యాసాలు ఇప్పుడు చెప్పిన దేశాల్లో దక్షిణ కొరియా ఉండదు, మిగతా అన్ని దేశాలు కూడా ఉంటాయి అన్నమాట మలబార్ విన్యాసాలలో, మలబార్ నేవీ విన్యాసాలలో. కాబట్టి 2 విన్యాసాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. సీ డ్రాగన్ నేవీ విన్యాసాలే, మలబార్ నేవీ విన్యాసాలు. రెండిట్లో దక్షిణ కొరియా అనేటువంటి పాయింట్ను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక దాంట్లో ఉంటుంది, ఒక దాంట్లో ఉండదు అనమాట. క్వశ్చన్ నెంబర్ 61. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 రన్నర్. చూడండి, ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. విన్నర్ ముంబై ఇండియన్స్ అయితే కనుక ఇక్కడ రన్నర్ ఎవరంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్, గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 58. T20 వరల్డ్ కప్ 2024 విన్నర్ ఇండియా, రన్నరు సౌత్ ఆఫ్రికా. T20 వరల్డ్ కప్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2024లో జరిగిందనమాట. ఇక్కడ విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. అదే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ గత ఏడాది జరిగింది. ఈ ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో అయితే కనుక విన్నరు న్యూజిలాండు, రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అనేటువంటిది మెన్స్లో అయినా ఉమెన్స్లో అయినా రన్నర్గా ఉంది. అదే మెన్స్లో విన్నర్ అయితే కనుక ఇండియా, ఉమెన్స్లో విన్నర్ అయితే కనుక న్యూజిలాండ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్లో మనకి జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచినాడు. అదే ఉమెన్స్లో అయితే కనుక ఎమిలియా కేర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిందనమాట. మెన్స్లో అయితే కనుక బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనమాట. ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో అయితే కనుక ఎమిలియా కేర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైనటువంటి దియాస్లై అనే పుస్తకం ఎవరి ఆత్మకథ? పుస్తకం పేరు దియాస్లై. ఈ దియాస్లై అనేది ఎవరి పుస్తకం అంటే కనుక సత్యార్థి కైలాస్ అనమాట. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మన భారతీయుడు, అతనే సత్యార్థి కైలాస్. ఆయన ఆటోబయోగ్రఫీ దియాస్లై. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. WHO నుండి వైదొలిగిన దేశం అమెరికా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఇటీవల వైదొలిగిన దేశం అమెరికా అనమాట. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 7. WHO కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అదానం. నెక్స్ట్ క్వశ్చన్. కెనడా నూతన ప్రధానమంత్రి ఎవరు? చూడండి, కెనడా దేశానికి నూతన ప్రధానమంత్రి మార్క్ కార్నీ. కెనడా ఇది వరకు జస్టిన్ ట్రూడే ఉండేవాడు, జస్టిన్ ట్రూడే. ఓకేనా, ఇప్పుడు మనకి నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ రావడం జరిగింది, కెనడా ప్రధానమంత్రి. క్వశ్చన్ నెంబర్ 66.
ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 మస్కట్ ఏమిటి? ఇప్పుడు ఖేలో ఇండియా పారా గేమ్స్ ఈ ఏడాది జరిగాయి కదా. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ మస్కట్ వచ్చేసి ఉజ్వల. న్యూఢిల్లీ యొక్క పక్షి ఏదంటే కనుక పిచ్చుక అనమాట. పిచ్చుకనే ఉజ్వల. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఢిల్లీలో జరిగాయి. మస్కట్ వచ్చేసి ఇక్కడ ఉజ్వల అని గుర్తుపెట్టుకోవాలి. ఉజ్వల అనగా ఒక పక్షి అనమాట. పిచ్చుక అనమాట ఉజ్వల అంటే. ఈ ఖేలో ఇండియా గేమ్స్లో ఫస్ట్ టాప్లో హర్యానా నిలిచింది, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఉత్తరప్రదేశ్. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో ఫస్ట్ హర్యానా, 2 తమిళనాడు, 3 ఉత్తరప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 10వ స్థానంలో నిలిచింది. 4 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ మెడల్స్తో 15 పథకాలతో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఖేలో ఇండియా పారా గేమ్స్లో నిలిచింది అనమాట. 10వ స్థానం. అది మనం గుర్తుంచుకోవాలి. ఖేలో ఇండియా పారా గేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 67. దీపం పథకం ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూపర్ 6 అనేటువంటి ఒక మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6ను ప్రకటించింది, మనందరికీ తెలుసు. ఆ సూపర్ 6లో దీపం అని ఒకటి ఉంటుందన్నమాట పథకం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనమాట. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నమాట. అదే దీపం. కాబట్టి ఆ స్కీమ్ ఉద్దేశం అడిగినప్పుడు మనం అది ఆన్సర్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 68. తెలుగును పాఠశాలల్లో తప్పనిసరిగా చేసినటువంటి తొలి రాష్ట్రం. తెలుగును పాఠశాలల్లో స్కూల్స్లో తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏదంటే కనుక తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. తెలుగు కంపల్సరిగా పాఠశాలలో తప్పనిసరి అనమాట. ఓకేనా. తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 69. ప్రధాని సూర్యఘర్ యోజనలో భాగంగా టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన 2024 ఫిబ్రవరి 13వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనౌన్స్మెంట్ చేశాడు. ఫిబ్రవరి 29 నుంచి అది ప్రారంభించబడింది అనమాట. ఇప్పుడు 1 సంవత్సరం కంప్లీట్ చేసుకునింది. దానిలో భాగంగా టాప్లో నిలిచిన రాష్ట్రాలు ఏవంటే కనుక ఫస్ట్ గుజరాత్, 2 కేరళ, 3 ఉత్తరప్రదేశ్. ఫస్ట్ గుజరాత్, 2 కేరళ, 3 ఉత్తరప్రదేశ్ అనమాట. పిఎం సూర్యఘర్ యోజన 2027కు 1 కోటి ఇండ్లపై ఈ సౌర విద్యుత్తును అందించాలనే ఉద్దేశం చేత ఈ స్కీమ్ ప్రారంభించబడింది అనమాట 2027కు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇస్రో 100వ ప్రయోగంలో ఉపగ్రహం ఏది? చూడండి, ఇస్రో 100వ ప్రయోగం GSLV F-15 అనే రాకెట్ ద్వారా జరిగిందనమాట. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఇస్రో వాళ్ళు విజయవంతంగా ప్రయోగించారు. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-2 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. NVS-2 నావిగేషన్ శాటిలైట్ అనమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 71. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రాష్ట్రం. సో రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 71. క్వశ్చన్ నెంబర్ 72. ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం. ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం వచ్చేసి ఐ యామ్ స్టిల్ హియర్. ఈ విభాగంలో మన భారతదేశం నుంచి లపాతా లేడీస్ అనేటువంటి సినిమా నామినేట్ అయ్యి ఓకేనా అది అవార్డు దక్కించుకోలేదు. చివరకు ఐ యామ్ స్టిల్ హియర్ అనే సినిమాకు అవార్డు దక్కిందనమాట. కాబట్టి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఏదంటే కనుక ఓకేనా ఐ యామ్ స్టిల్ హియర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 73. ఏడాదిలో విడాకులు ఇవ్వడం కుదరదని తీర్పిచ్చిన హైకోర్టు ఏది? చూడండి, ఏడాదిలోనే విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పి తీర్పిచ్చినటువంటి హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అలహాబాద్ హైకోర్టు. ఇండియాలో ఎక్కువ మంది న్యాయమూర్తులు, అతిపెద్ద హైకోర్టు ఇదే అనమాట. క్వశ్చన్ నెంబర్ 74. రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రాలు అనమాట. ఓకే, ఆర్థిక ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్ స్థానం 17వ స్థానం.
ఫస్ట్ ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ మహారాష్ట్రలో నిలిచాయన్నమాట. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర టాప్ 3 ర్యాంకులలో ఉంటే ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేసి 17వ స్థానం. క్వశ్చన్ నెంబర్ 75. హౌ ఇండియా స్కేల్డ్ మీట్ G20 అనే పుస్తకం రాసింది ఎవరు? హౌ ఇండియా స్కేల్డ్ మీట్ G20 పుస్తకం రాసింది అమితాబ్ కాంత్ అనమాట. అమితాబ్ కాంత్ ఇంతకుముందు నీతి ఆయోగ్లో వర్క్ చేసినాడు కదా, ఆ అమితాబ్ కాంతే ఇప్పుడు పుస్తకం రాశాడు. వెరీ ఇంపార్టెంట్ పుస్తకాలు నోట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ వ్యక్తులు రాసిన పుస్తకాలు ఇవి. ఇవన్నమాట ఇప్పటి కరెంట్ అఫైర్స్. అందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి.